ప్రకటిస్తే కనుక అదే అంటే దాన్ని ఎలాగ సెట్ చేయాలన్న దాని చుట్టూతోనే వీళ్ళు ఉన్నటువంటి. ఇప్పుడు క్రిందటిసారి ఏమైంది ఓట్ల విషయంలో నేను అడిగేది, ఓట్లకి సంబంధించిన దాంట్లోనే ప్రధానంగా ఎదురయ్యేటటువంటి అంశం ఏంటంటే ఏ రేంజ్ లో తీసుకురాగలరు అన్నటువంటి చూసుకుంటారు. జమిలీ ఎలక్షన్ లో గనక వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత వీళ్ళకి సపోర్ట్ చేయడానికి శివసేనలో వాళ్ళు రావచ్చు. ఎన్సీపీ ఇప్పుడు శరద్ పవార్ పరిస్థితి అయిపోతుంది కాబట్టి వాళ్ళు రావచ్చు. విలీనాలు ఇక టోటల్ సమీకరణం మారిపోతుంది. ఈ ఏడాది జరగబోయేటట్టు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఆధారంగా భవిష్యత్ రాజకీయ సమీకరణం మారుతుంది. ఇప్పుడు అందుకని అర్జెంట్ గా కాక్రోచ్ పార్టీని దించుతున్నది డీప్ స్టేట్ వాళ్ళు. వాళ్ళు కొంచెం హడావిడి చేస్తే ఓట్లను దెబ్బతీయచ్చు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల హడావిడి చేయొచ్చని. అది చూడాలి. అంటే ఒక పక్క సర్వైవ్ అయితే ఒకటి ఉంది చాలా వరకు ప్రాంతీయ పార్టీలో. ఇదే టైంలో రేపు 29లోనే ఒక దశ స్టార్ట్ చేసేస్తారంటున్నారు. అన్ని మన తెలుగు రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు అక్కడ ఓటర్లు లేదంటే ఇక్కడ ఓటర్లు ఇది ఉంటది. ఖచ్చితంగా పోలింగ్ అయితే తగ్గుద్దా రెండు రాష్ట్రాల్లో, అది ఎఫెక్ట్ అవుదా? అట్లేముండదు. అంటే ఇప్పుడు మెయిన్ ప్రాంతీయ పార్టీల భయం కూడా ఏంటంటే జాతీయ ఎన్నికలతో పాటు జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ రాష్ట్ర ఎన్నికల మీద కూడా ఉంటది. కేసీఆర్ ఎందుకు 2019 ముందే వెళ్ళి కేంద్రాన్ని మాట్లాడుకుని బతిన్లాడుకుని ఎన్నికల సంఘంతో మాట్లాడి 2018 డిసెంబర్కి వెళ్ళిపోయాడు ముందస్తు ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికలలో అతనికి ఫుల్ మెజారిటీ వచ్చింది, 2/3 మెజారిటీ వచ్చింది. అదే 78-80 వచ్చినాయి. తీరా చూస్తే అప్పుడు ఎంత వీళ్ళకి వచ్చిందని 2018లో బీజేపీకి ఇతను ఒక్కడే గెలిచాడు. అతని పేరేంటి, రాజాసింగ్ ఒక్కడే, ఒక్క సీట్. కాంగ్రెస్ పార్టీ 21కే పరిమితమైంది. 21 + 1 22. మిగతా 117లో 22. మిగతా వాళ్ళే కదా కొట్టింది. అలాంటి స్టేజీ నుంచి వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూడండి. 2019లో 9 సీట్లే వచ్చినాయి బీఆర్ఎస్ కి. జాతీయ రాజకీయాల్లోకి వచ్చేటికి బీఆర్ఎస్ ని కాన్సెప్ట్ చేయాల. అప్పుడే బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 3 ఎంపీ సీట్లు వచ్చినాయి.